గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇది కదా పెత్తందారి పోకడ అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రోజుకొక విషగుళికని వదిలేటటువంటి ఈనాడు ఇవాళ జనరల్ టాపిక్స్లో ఏ విషగుళిక దొరకలేదనుకుంటా, అందుకని సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేసింది. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాటలు అక్షర సత్యాలే. సీట్లాటలో బడుగు బలహీన వర్గాలే బలి. 38 నియోజకవర్గాల్లో మార్పులు, అత్యధికం ఎస్సీ బీసీల స్థానాల్లోనే. ఇది ఇక్కడ విచిత్రమైనటువంటి స్టోరీలు రాసుకొచ్చినటువంటి పరిస్థితి. మారగాని భరత్ తీసుకెళ్ళి రాజమండ్రి సిటీలో పెడితే అది బీసీకి న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? లేదా సునీల్ అనేటువంటి ఎమ్మెల్యేని క్రిందటిసారి తీసేసి కదా మొన్నటిసారి బాబుకి ఇచ్చింది, మరి అప్పుడు సునీల్కి అన్యాయం జరిగినట్ట కాదా? లేదా ఎస్సీ నియోజకవర్గాల మార్పులు చేర్పులు ఇదివరకు జవహరు లేకపోతే వంగలపూడి అనిత ఇట్లాంటి వాళ్ళకి తెలుగుదేశంలో మార్చినప్పుడు అది వాళ్ళకి అన్యాయం అనిపించలేదా? రెండో పాయింట్, 3 రెడ్లకి తీసేసి ఇచ్చారు సీట్లు, వాళ్ళు గొడవ చేస్తుంది రెడ్లు. ఆ పాయింట్లో టోటల్గా 7 ఓసీలకి తీసేసి బీసీలకి మైనార్టీలకు ఇచ్చారు, వాళ్ళు గొడవ చేస్తుంది. అది వాస్తవమేమో ఓసీలకు అన్యాయం జరుగుతుందని గొడవ జరుగుతుంటే ఓసీలకు అన్యాయం చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తున్నాడని దాన్ని రివర్స్లో రాయటం. సరే, ఇప్పుడు రాశారు, బాగానే ఉంది. రేపు మన బాబు గారు కూడా లిస్టులు ఇచ్చేస్తారు కదా, అప్పుడు కూడా ఇలాగే రాయండి రామోజీరావు గారు, అప్పుడు నిజాయితీ అనుకుందాం. లేదంటే 82లోనే విలువలకి వలువలు ఊడతీసి ఎజెండా బేస్డ్ జర్నలిజం ప్రారంభించినటువంటి తమరు అది ఇప్పుడు పీక్ స్టేజ్కి తీసుకెళ్లారని జనానికి ఇప్పటికే 90% అర్థమైంది. మిగతా 10% ఇంకా కాస్తో కోస్తో ఇంకా ఈనాడు గురించి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు అసలు విషయం అర్థం చేసుకుంటారు. లేకపోతే జగన్ మాయా బజార్లు, ప్రతి గ్రామ వార్డు సచివాలయం పక్కనే జనతా బజార్లు అన్న సర్కార్ 2021 చివరికి అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు. ఇంకా ఒక్క నిర్మాణం మొదలు కాలేదు. బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ ఎంత అన్నట్ట. జనతా బజార్ల విషయంలో జగన్ మాట ఎట్లాగే ఉన్నాయి. ఊరికి వార్డుకి జనతా బజార్లు వస్తాయి, గిట్టుబాటు ధరలు తెస్తాయి, అన్నదాతల జీవితాలు మారిపోతాయంటూ పెద్ద పెద్ద మాటలే చెప్పారు. చెప్పి 3 ఏళ్ళైనా పాలనా వ్యవధి పూర్తవుతున్న ఒక్కటంటే ఒక్క జనతా బజార్ రాలి. చాలా మంచి వార్త. ఇదేంటనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతుల దగ్గర నుంచి తీసుకుని పబ్లిక్కి తక్కువ రేటుకి అందించేటటువంటి జనతా బజార్లు వస్తే అద్భుతంగానే ఉంటుంది. అది ఇచ్చారన్నటువంటి హామీ ఇచ్చారన్నది కూడా చాలామందికి గుర్తులేదు. ఆ మాట అన్నారన్నటువంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వార్త రాసినందుకు ఈనాడు అభినందించాలి. దానికి ఆన్సర్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కి వాయిదా, అంతకంటే ముందే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఏప్రిల్కి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు విచారణ బుధవారం ప్రారంభమైన వెంటనే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు ప్రారంభిస్తూ ఇదో ప్రత్యేకమైన కేసు అని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ తాను కేసు ఫైల్ని సంబంధించి ఇంకా చూడలేదని, ఇది రాత్రి చాలా ఆలస్యంగా తన ముందుకు వచ్చిందని చెప్పారు. అందుకు రోహిత్కి స్పందిస్తూ కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరుతూ తాను ఒక విషయం చెప్పదలుచుకున్నానంటూ వాదనలు కొనసాగించారు. రాష్ట్రానికి 3 రాజధానులను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొలి చట్టం చేసిందని, అయితే ఇందులో సమస్య ఉందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు ఏది మనుగడలో లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అట్లాంటి చట్టం చేసే శాసనాధికారం మీకు ఉందా లేదా అన్న నిర్ణయిస్తామని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న చట్టాన్ని రద్దు చేసినందుకు మీకు ఆ చట్టాన్ని చేసే శాసనాధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు అకాడమిక్గా మాత్రమే పనికొస్తుందని పేర్కొన్నారు. అయితే చట్టం రద్దు చేశాక ఇచ్చిన తీర్పు వల్ల తాము చేయాలనుకున్నది చేయలేకపోతున్నామని వివరించారు. రద్దు చేసిన చట్టంపై ఇచ్చిన తీర్పు సాంకేతికంగా నిరర్ధకమన్నారు. ఈ సమయంలో రాజధాని రైతుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దేవరత్ కామత్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అఫిడవిట్లు దాఖలు పూర్తి కాలేదని, దానికి సమాధానాలు ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే నేను చాలాసార్లు చెప్పాను కదా, లీగల్ మేనేజ్మెంట్ అంటే ఇదే. జడ్జిల్ని డబ్బులు పెట్టుకోవటం కాదు, జాగ్రత్తగా ఉండి. ఇంకా అందరికీ నోటీసులు ఇవ్వలేదండి, నోటీసులు అవ్వకుండా ఎట్లా విచారిస్తారండి? ఓకే, అట్లయితే మళ్ళీ విచారిద్దాం. ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తుని నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ రోజున రాష్ట్రానికి సంబంధించి విభజన జరుగుతున్నప్పుడు అయ్యా విభజన తప్పు జరుగుతోంది అని అడిగితే సమాధానం చెప్పలేదు కోర్టులు. అదిగో చూద్దాం ఇదిగో చూద్దామని ఈ రోజు వరకు దాన్ని తేల్చల. వాయిదాలు అదేదో మిగతా అన్ని స్టేలన్నిటి మీదన వాయిదాలు నేస్తూ వచ్చి ఇది వాయిదానే ఈ రోజు వరకు తేల్చలేదు. ఆంధ్రప్రదేశ్కి న్యాయపరమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటిది అమలు దగ్గర నుంచి, విభజన విధానం కరెక్టా కాదా అన్నటువంటి దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వరకు ప్రతి దాంట్లో కూడా మేధావులు ఎక్కువైపోయి శాపమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఖండానికి సజీవ సాక్ష్యం ఇది. ఇకపోతే
పోండి నాకెవరో వద్దు గెట్అవుట్ అంటూ ఇది సంగతిలో ఒక కార్టూన్ వేశారు. ఎవరూ లేని అనాథను ఆఖరికి కుటుంబాలను చీల్చేస్తున్నారు అంటూ. ఇది షర్మిల నాన్న అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే చివరికి జగన్ ఎట్లా అన్నాడు అన్నటువంటిది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే షర్మిలని ఎవరు తరిమేశారు, ఎందుకు తరిమేశారు? ఆస్తుల పరమైతే సివిల్ లిటిగేషన్స్ ఉంటాయి, కోర్టులో తేల్చుకోవచ్చు. అట్లాంటిది అమ్మాయి ఏం కేసేయలేదు, మరి ఇంకేంటి ప్రాబ్లం? లేదా రాజకీయ పరంగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమన్నా విజయం ఉందా, షర్మిల ఉందా రాజకీయాల్లో? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబం తరపున వారసుడిగా నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డిని, ఇంకెవరిని పెట్టలేదు కదా. మరి ఆవిడ కోరుకుంది కావాలని చెప్పి, వద్దు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే 2014లో తల్లి, బాబాయ్, మావయ్య ఇట్లా అందరినీ పెట్టుకున్నందుకు గాను ప్రజలు తిరస్కరించారు కుటుంబ వ్యవస్థ అన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో కుటుంబ వ్యవస్థ అనే కదా పక్కన పెట్టింది కేసీఆర్ సర్కార్ని. అది తెలుసు కాబట్టి అతను జాగ్రత్త పడ్డాడు. కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి ఏంటి తెలుసు కాబట్టి జాగ్రత్త పడ్డాడు. అలాంటి ఈవెన్ తమిళనాడులో డిఎంకే పరిస్థితి ఏంటి, అళగిరిని పక్కన పెట్టి స్టాలిన్ ఒక్కడికే ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఒక కుటుంబం నుంచి ఒకళ్ళని ఒకే అంటున్నారు కానీ కుటుంబం అంతా కలిసి రాష్ట్రం మీద బతికేద్దామంటే ఒప్పుకోవట్లేదు కాబట్టి పక్కన పెట్టాడు. బట్ దాన్ని ఇక్కడ ఒక నెగిటివ్గా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పదు రాజకీయాల్లో. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో దగ్గుబాటికి జరిగిన న్యాయమో, లేకపోతే అసలు ఎన్టీ రామారావుకే జరిగిన న్యాయమో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి జరిగిన న్యాయమో, హరికృష్ణకి జరిగిన న్యాయమో కూడా రాసి ఇప్పుడు అట్లా రాసుంటే బాగుండేది. అప్పుడేమో పారు అంటూ ఎన్టీఆర్ ఏడ్చినట్టు చూపించారు, ఏడిపించిన ఆయన్ని దేవుణ్ణి చేశారు. ఇప్పుడు జగన్ని దెయ్యాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ బుద్ధిలో ఏమాత్రం మార్పు ఉండదు. ఎజెండా బేస్డ్ జర్నలిజం అనడానికి సాక్ష్యం. అయితే జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టం. ఎమ్మెల్యేలు మంత్రులను బదిలీ చేయడం ఏంటి, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ వారికే అసలు చంద్రబాబు ధ్వజం. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, చిత్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, చల్లాబాబు, అచ్చెన్నాయుడు తదితరులని చూపించుకొచ్చారు. ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళారు, సొంత గూటికి చేరుకున్నారు. మధ్యలో పాపం చిరంజీవి జీవితాన్ని మాత్రం అన్యాయం చేసి చిరంజీవి పార్టీని విలీనం చేయించినటువంటి రామచంద్రయ్య మళ్ళీ ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వెనకాల కథ నడిపించినటువంటి చంద్రబాబు దగ్గరికే చేరుకున్నారు. అంటే ఆ రోజున చిరంజీవి చేత పార్టీని విలీనం చేయించి అందుకు నజరానాగా మంత్రి పదవి పొందినటువంటి రామచంద్రయ్య ఆ తర్వాత అది చంద్రబాబు గారి గైడ్ లైన్స్లోనే చేశారంటారు. తర్వాత మధ్యలో వైసీపీకి వచ్చి ఎమ్మెల్సీ పదవి పొందారు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినటువంటిది సొంత పార్టీ దగ్గరికి వెళ్ళారు. లేకపోతే చర్చలు ఆపిన హమాస్ అంటూ అరౌరీ హత్యకు నిరసనగా చర్య, ఇజ్రాయెల్ది ఉగ్రదాడి అని హనియే ఆరోపణ అంటూ ఏదైతే చర్చలు ఎక్కడ ఆగిపోయినాయి, రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అటాక్స్ పెరుగుతాయి అంటూ హమాస్ వార్నింగ్ ఇచ్చింది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. లేకపోతే నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేయండి, హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థులకు ధర్మాసనం ఆదేశం. ఎత్తు విషయంలో హైకోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్టు ఆసక్తికర శిక్ష విధించింది. నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని ఆదేశించింది. అనంతరం సంబంధిత ఆసుపత్రి నుంచి ధృవపత్రం తీసుకొచ్చి రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి అందజేయాలని పేర్కొంది. వ్యవహారమై పూర్తి వివరాలతో ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను అనుమతిస్తున్నట్టు చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయం ఏంటి, జగన్ సర్కార్ని ఏడిపించడానికి కోసం అని చెప్పేసి ఎస్ఐ పరీక్షల్ని ఆపడానికి కుట్ర పన్నినటువంటి వాళ్ళు ఇప్పుడు దొరికిపోయారు. ఆ రోజున వాళ్ళు వేసిన పిటిషన్లని ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇందులో వాళ్లే తప్పు చేశారని తెలిసి వాళ్ళని శిక్షిస్తా కోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని మాత్రం తీసుకొచ్చి వెనక పేజీలో అర్థం కాకుండా నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేయండి అంటూ ఎవరికి అర్థం కాని ఒక హెడ్డింగ్తో కవర్ చేసుకుంటూ వచ్చింది. ఇదే వీళ్ళ ఎజెండా బేస్డ్ జర్నలిజానికి సాక్ష్యం. అయితే వివేక కుమార్తె సునీత అల్లుడు సిబిఐ ఎస్పీ పిటిషన్లు రేపటికి వాయిదా. పులివెందులు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ పులివెందుల కోర్టు గత ఏడాది డిసెంబర్ 8 ఇచ్చిన ఉత్తర్వులతో పాటు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ రద్దు చేయాలనే విధంగా పిటిషన్ల అభ్యర్థులను సవరణ చేయాలని పిటిషనర్లకు న్యాయస్థానం సూచించింది. సవరణ చేసేందుకు న్యాయవాదులు అంగీకరించడంతో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఊరు మారింది అంటూ
హెడ్డింగ్ పెట్టింది. ఇచ్చాపురం, కుప్పం ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులు మీరే చూడండి. సీఎం జగన్ ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి పింఛన్లు, అవ్వాతాతలకు అండగా నిలుస్తూ నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలో అత్యధికంగా పింఛన్ 3,000కు పెంచిస్తున్నాం. మాట నిలబెట్టుకున్నాం. నాడు లంచాలు, జన్మభూమి కమిటీలు దయాదాక్షిణ్యాల గత్యంతరం. నేడు వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పంపిణీ. నాడు నేడు ఇదే రాష్ట్రం, అదే బడ్జెట్. మీ బిడ్డే ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడో ఆలోచించండి. 3,000 రూపాయల వైఎస్ఆర్ పింఛన్ కానుకలు కాకినాడ నుంచి ప్రారంభించిన సీఎం జగన్ అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే మందులు డోర్ డెలివరీ, ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇంటికే ప్రభుత్వం మందులు బట్వాడా. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తపాలాలో విజిలెన్స్ క్లినిక్స్, విలేజ్ క్లినిక్స్కి మందులు. క్లినిక్స్ నుంచి మందులను ప్రజలకు అందజేస్తున్న సిహెచ్ఓలు. జగనన్న ఆరోగ్య సురక్షలో అమలుకు శ్రీకారం. చాలా అద్భుతమైనటువంటి అంశం. ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాల్లో పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం, సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికే వెళ్ళి అప్లై చేయించడం. తాజాగా ఇది అద్భుతమైనటువంటి ఆలోచన పర్ఫెక్ట్గా అమల్లోకి రావాలని, ఆచరణలో ఉండాలని కోరుకుందాం. జగన్ తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాల్లో ఇదొకటి అవుతుంది. ఇకపోతే కొలికపూడిని విచారించిన సిఐడి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు సిఐడి అధికారులు బుధవారం విచారించారు. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ సాగింది. అయితే ఏ ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిరోజ్ అనే వ్యక్తిని కూడా సిఐడి అధికారులు విచారించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఫిరోజ్ అనే వ్యక్తి తల నేను నరికి తెస్తానని చెప్పేసి పెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రామాయపట్నం రెడీ అంటూ రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌకలు. అందరూ వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు. నెల్లూరు జిల్లాలో 4,902 కోట్లతో నిర్మాణం. 2022 జూన్లో పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. 18 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం. అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ శాఖ, ఏపీ మ్యారిటైమ్ బోర్డు లేక ఈ నెలాఖరుకు తొలి నౌకను తీసుకొచ్చేందుకు ప్రణాళిక. కార్గో బల్క్ బెర్త్ సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే 6 నెలల్లో అందుబాటులోకి మిగిలిన 3 బెర్తులు. తొలి దశలో 34.04 MMTCA సామర్థ్యంతో పోర్టు అభివృద్ధి. ఇక్కడ 2 విషయాల్లో జగన్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఉద్దానంలో కిడ్నీలకు సంబంధించినటువంటిది ఆసుపత్రి, వాటర్, ఇవి 2 జగనే ప్రారంభించి జగనే పూర్తి చేశాడు. రెండోది రామాయపట్నం పోర్టు. రాజకీయాల కోసం దుగ్గరాజపట్నం పోర్టు వయబుల్ కాదని కేంద్రం తేల్చి చెప్పి ఇంకొకటి ఏదన్నా డిసైడ్ చేయండి అంటే రామాయపట్నం అని వాళ్లే సజెస్ట్ చేస్తే అది చేయడం మానేసి కేంద్రాన్ని తిట్టిపోస్తూ కాలక్షేపం చంద్రబాబు నాయుడు చేస్తే దాన్ని కేంద్రంతో మాట్లాడుకుని ఫాలోఅప్ చేసుకుని రామాయపట్నం పోర్టుని లైన్లోకి తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సివిల్ వ్యాజ్యాలను విచారించండి. భూయాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని తెలిపిన రాష్ట్ర సర్కార్. ఆస్తుల రిజిస్ట్రేషన్కు నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడి. స్థిరాస్తి దావాలను తిరస్కరించొద్దంటూ సివిల్ కోర్టులను కోరుతున్నామని నివేదన. దీంతో సివిల్ వ్యాజ్యాలను తిరస్కరించదని కోర్టులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తారీఖు వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంకోవైపు రైల్వే కోడూరులో సాధికార హోరు అంటూ సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన ప్రజలు వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. యాత్రలో కథం దొక్కిన మహిళలు, జనసంద్రమైన సభా ప్రాంగణం అంటూ ఏదైతే వీళ్ళది ఇవాళ వీళ్ళు రాసినట్లేరు ఫోటోలు, ఖాళీ కుర్చీలు వేస్తుంటారు కదా ఈనాడు జ్యోతి, ఇవాళ వీళ్ళు నిండుగా ఉన్నటువంటి కుర్చీల వరకు వేసుకొచ్చారు. లేకపోతే కోర్టు భవన్ నిర్మాణాల పురోగతిపై నివేదిక ఇవ్వండి. కేంద్రం ఇవ్వాల్సిన 60% నిధులపై కూడా వివరాలు సమర్పించండి. నాణ్యతను పరిశీలించిన థర్డ్ పార్టీ ఏజెన్సీ నియమించండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ 24కి వాయిదా. రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించి కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తన వాటా కింద విడుదల చేయాల్సిన 60% నిధుల విషయంలో కూడా వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. కోర్టు భవన నిర్మాణాల నాణ్యతను పరిశీలించిన థర్డ్ పార్టీ ఏజెన్సీ నియమించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా గన్నవరంలో పలు కోర్టుల కోసం అవసరమైన భవన నిర్మాణాలు చేపట్టడం లేదని, పాతవాటికి మరమ్మతులు నిర్వహించడం లేదని, ఈ దిశగా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టు గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ తుది దశలో ఉన్న నిర్మాణాలను ఏప్రిల్ కల్లా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ కాంట్రాక్టర్లకు నిధులకు అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో వారు పనులు చేసే పరిస్థితి ఉండదని చెప్పింది. 2017 నాటి పనుల్లో ఎప్పటికీ పురోగతి లేదని, పలు చోట్ల అద్దె భవనాల్లో కోర్టులు నిర్మించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం తన వాటా కింద 60% నిధులను విడుదల చేయాల్సి ఉందని, ఆ నిధుల సంగతి వాడి విడుదలకు ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడని ఏజీ శ్రీరామ్ బదిలిచ్చారు. కేంద్ర నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి అక్రమాలు కనవా ఓ సాయిదేవ అంటూ కర్నూలు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే అక్రమాల దందా.
ఆయన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ముచ్చటగా మూడోసారి గెలిచారు. మొదటిసారి మద్యం సిండికేట్ అభివృద్ధి పనుల్లో వాటాలతో సరిపెట్టారు. రెండోసారి కాస్త అటు ఇటుగా అదే తీరు. ఇప్పుడు మాత్రం అంతకు మించి అంటున్నారు. జనాన్ని కూడా నంజుకు తింటున్నారు. భూములు భోంచేస్తున్నారు. భూములపై ఆయన కన్ను పడుతుంది. రియల్ ఎస్టేట్ పేరుతో అన్న గ్యాంగ్ వాలిపోతుంది. చివరకు భూముల పంచాయతీ సదరు నేత వద్దకే వస్తుంది. అంతిమంగా ఆస్తి అన్నకో ఆయన అనుచరులకో చేజిక్కుతుంది. ఆ నియోజకవర్గంలో కోటి ఆ పైన విలువైన భూములు స్థలాల రిజిస్ట్రేషన్లు సాఫీగా జరగవు. ఆ భూమి రెడ్ మార్క్లో ఉంది. అన్నను కలవండి అంటూ అధికారులు సూచిస్తారు. ప్రజాప్రతినిధి వద్దకు వెళ్తే పంచాయతీ పేరిట ఆ భూములు తన అనుచరులకు రిజిస్ట్రేషన్ చేస్తారు లేదా వాటాలు పిండుకుంటారంటూ అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటారు. పేరు డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. కాకపోతే పరువు నష్టం దావా వేస్తారని భయపడినట్టున్నారు. ఓవరాల్గా ఒక వార్త రాసుకొచ్చారు. తప్పేం లేదు. ఇట్లాంటి ఈ తప్పుడు పనులు చేస్తే కనుక ఏ ఎమ్మెల్యేనైనా నిలదీయడంలో తప్పేం లేదు. ఇకపోతే చీలికలు వైసీపీలో టిక్కెట్ల కాక సీట్ల నిరాకరణపై బగ్గు అంటూ సజ్జలతో ఎంపీ మాధవ్ భేటీ. టిక్కెట్ ఎందుకు ఎవరంటూ నిలదీత. విష్ణు కినుక అనుచరుల ఆగ్రహం. కాంగ్రెస్ వైపు వైసీపీ నేతలు చూపు. షర్మిలతో బలం సొంతగూటి బాట. ఇప్పటికే ఆళ్ల బహిరంగ ప్రకటన. మల్లాది విష్ణు నుంచి సంకేతాలు. జగన్ సభకు ఇన్ఛార్జీలు బదిలీ వేడి. ముఖం చాటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి వేణు ఎంపీ బోస్ ఎడముఖం అంటూ రాసుకొచ్చారు. ఓవరాల్గా అయితే వీళ్ళు రాసుకొచ్చే వార్తలు తప్పించి వీళ్ళు అనుకున్నటువంటిది జరగల. మొన్నటిదాకా ఏం చెప్పారు? తెలుగుదేశానికి 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 50 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 70 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పారు. ఇంత మార్పు చేర్పులు చేస్తున్నా పెద్దగా వెళ్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి, అది కూడా తనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి, మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్తారేమో. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి ఏం సాధించాలి? అక్కడ కమ్యూనిస్టులకి ఎక్కువ, కేఏ పాల్ పార్టీకి తక్కువ ప్రస్తుతం ఆ పార్టీ. దాన్ని తీసుకుని ఇప్పుడు ఏం సాధిస్తారు అక్కడ? కాసేపు కాలక్షేపం. ఇది అటెన్షన్ సీకింగ్, అంటే పబ్లిసిటీ రావడానికి ఎట్లయితే రఘురామకృష్ణరాజు స్పీచ్లు ఇస్తుంటారో అట్లా వీళ్ళకి కూడా ఒక వెసులుబాటు దొరుకుతుంది. అంతకు మించి ఏమన్నా పీకేది ఏమన్నా ఉంటుందా? కాకపోతే ఇక్కడ ఇంతకుముందే చెప్పా, జనసేన వాళ్ళకి అర్థం చేసుకున్నారు. షర్మిలని పెంచితే నష్టపోయే తెలుగుదేశం జనసేన కూటమే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక కూటమి చీల్చుతుంది. అది ఆ జనసేన వాళ్ళు అర్థం చేసుకుని హైలైట్ చేయడం మానేశారు. పాప రాధాకృష్ణ గారు మాత్రం చంద్రబాబు గారికి మంచి చేయబోయి ముంచేస్తున్నట్టున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఇకపోతే వైసీపీకి భారీ షాక్. జనాలందరూ వచ్చేస్తున్నారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటిదంతా రాసుకొస్తూనే ఉన్నారు. ఇకపోతే అదానీపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు. సిట్ లేదా సిబిఐకి బదిలీ చేయాలని వినతికి సుప్రీంనో. దర్యాప్తు పూర్తి చేసేందుకు సెబీకి మరో 3 నెలల గడువు. సంస్కారం మరిచిన జర్నలిజం, నీతిబాహ్యమైన జర్నలిజం, అసహ్యకరమైన జర్నలిజం, విలువలు మరిచిన జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. అదానీపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు అన్నటువంటి వార్తను తీసుకొచ్చి ఒక మొక్క వేశారు. ఇంతకుముందు గుర్తుందా? ఫుల్ పేజీ వార్తలు రాశారు అదానికి వ్యతిరేకంగా. ఏంటై అతను చేసిన తప్పు అంటే, జగన్ వచ్చాక ఇక్కడ ఎవ్వడూ పెట్టుబడులు పెట్టద్దని వీళ్ళందరూ బెదిరిస్తున్నారు. అయినా అతను వచ్చి పెట్టుబడులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెడతానన్నప్పుడు దేవుడు అయ్యాడు. జగన్ వచ్చినప్పుడు కూడా పెడుతున్నాడు కాబట్టి దెయ్యం అయ్యాడు. పుంకాను పుంకాల కథనాలు రాసుకొచ్చారు. హిండెన్బర్గ్ నివేదికను అడ్డం పెట్టి అడ్డదిడ్డంగా అడ్డకోలుగా వార్తలు రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు దాన్ని పో అంది. అంటే చివరికి అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది. సిగ్గు శరం ఉన్నటువంటి జర్నలిజం అయితే ఆ వార్తను ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టాలి, అదానికి క్లీన్ చిట్ అని. కానీ అడ్డకోలు కారు కోతలు రాసి ఇవాళ కోర్టు దాన్ని తోసిపుచ్చితే సింపుల్గా ఒక ముక్క రాశారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోతారు. ప్రజల కోసం కాకుండా వీళ్ళ ఎజెండాల కోసం, ఎజెండా బేస్డ్ జర్నలిజం ఎట్లా చేస్తారు అన్నటువంటిది ఇక్కడ సజీవంగా కనబడుతూ ఉంటుంది. లేకపోతే ఆ ఫోటోలు చూసారా? భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నట్టుంది. వాటిని సీజ్ చేయడం పోలీసులకు పెద్ద విషయమా? ధవళేశ్వరం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను ఆపండి. ఆ నివేదికను కోర్టు ముందుంచండి. తూర్పుగోదావరి ఎస్పీకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని హైలైట్ చేశారు. ఇది తప్పేం లేదు ఇందులో. ఇప్పుడు టీడీపీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి. నిజం గెలవాలి యాత్ర 2వ దశలో భువనేశ్వర్ భరోసా. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ. ఆర్థిక సాయం చెక్కులు అందజేత అన్నటువంటిది ఇది మంచి పని. మొన్న ఆపేసినటువంటిది మళ్ళీ పునరుద్ధరించడం అన్నటువంటి మంచి విషయమే, తప్పేం లేదు. అది కొంత వాళ్ళకి వెసులుబాటు అన్న లభిస్తుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.